ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కల్తీ కల్లు దందా జోరుగా సాగుతోంది. నిషేధిత ఆల్ఫాజోలం ఇతర మత్తు పదార్థాలు వినియోగించి కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. కల్లు దుకాణాలపై ఫోకస్ పెట్టిన ఎక్సైజ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా నిజామాబాద్ లో 2 కిలోల నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHM లో జాయిన్ అవ్వండి. కాలూరు కల్లు డిపోలో పట్టుబట్టంతో డిపోని సీజ్ చేశారు. ఇక నెల రోజుల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మరోసారి నిషేధిత మత్తు పదార్థాల పట్టివేత కలకలం రేపుతుంది. 20 లక్షల విలువైనటువంటి ఆల్ఫాజోలంను ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం కాలూరులో ఉన్నటువంటి ఇదే కల్లు డిపోలో ఉన్నాం. ఇక్కడనే అధికారులు ఈ ఆల్ఫాజోలం ఉన్నట్లు గుర్తించి పక్కా సమాచారం మేరకు వచ్చి దాడి చేసి అబ్కారీ శాఖ అధికారులు వారిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఆల్ఫాజోలంని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇక్కడ అందులో ఉన్నటువంటి మరో ఇద్దరు పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో కల్తీ కల్లు వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 7 వరకు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలో కూడా గత 2 నెలల క్రితం కల్తీ కల్లు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా కూడా దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకోవడం జరిగింది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు సీరియస్గా వ్యవహరించారు. అప్పటి నుంచి అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కల్లు డిపోలలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కానీ ఎక్కడైతే అధికారులు దాడులు చేశారో ఉన్నటువంటి స్థానికులు మాత్రం తమకు కల్లు కావాల్సిందే అంటున్నారు. ఖచ్చితంగా కల్లు లేకుంటే ఉండే పరిస్థితి లేదంటున్నారు. చెప్పండి, అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఇక్కడ నిషేధిత మందు, కల్లులో కలిపి మందు దొరికినట్టు తెలుస్తుంది, మూసివేశారు. మీరేం చెప్తారు? సార్ మాకైతే ఏం తెలియదు. మా అమ్మకు ఒక గిలాసి కళ్ళు వస్తే బుక్కెట్ బో తింటుంది, అన్నం తింటుంది, పండుకుంటుంది. ఇది వాస్తవం. ఈ కళ్ళు పట్టి పని చేసినవా? 1000 మంది ముసలోళ్ళు తసలోళ్ళు ఉన్నారు. ఈ కళ్ళు పట్టి పని చేస్తే వైన్స్ పని చేయరు, బెల్ట్ షాపులు మొత్తం పని చేయరు, వైన్స్లు పని చేయరు, బెల్ట్ షాపులు పని చేయరు. ఊరికి నేను ఒప్పుకుంటా, నేను బతుకుతా. నాకు 40 సంవత్సరాలు, మా అమ్మకి 70 సంవత్సరాలు. ఒక గిలాసి కళ్ళు తాగితేనే బతుకుతుంది. అది ఒక గిలాసి కళ్ళు కోసం నేను ఇప్పుడు కల్లులో కలిపే మందు ప్రమాదకరం అంటున్నారు. నాకు తెలియదు, ఆ విషయం నాకు తెలియదు సార్. ఏదో నువ్వు అన్నం పెడుతున్నది తింటున్నా, అలా ఇష్టం పెడుతున్నావా, నువ్వు అన్నం పెడుతున్నావు నాకు తెలియదు. అన్నం పెడుతున్నావు, ఇష్టం పెడుతున్నావు నాకు తెలియదు. కానీ అన్నం పెడుతున్నా నేను తింటున్నా. నేను తిన్నాక నేను చచ్చిపోతాను, సావని తెలియదు. నెల రోజులు ఒక్కరితో తావాలి. గతంలో కూడా నిజామాబాద్లో కళ్ళు దొరకక చాలామంది అంటే విచిత్రంగా ప్రవర్తించిన ఘటన కూడా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయినప్పటికీ ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆల్ఫాజోలం కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ కల్తీ కల్లు వ్యవహారాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి వారు మాత్రం తమకు కళ్ళు దొరకకుంటే బతికే పరిస్థితి లేదు అని చెప్పి వారు అంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.